అందరికీ నమస్కారం అండి. నా పేరు ఠాకూర్ సురేఖ. తిరిగి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చూడండి, ఇవి ఆవు పేడతో చేసి పెట్టినాయండి. ఇవన్నీ ఆవు పేడతో. ఇదిగోండి ఈ పిడకలండి. ఈ పిడకలు ఎందుకు చేసి పెట్టుకున్నానంటే సాంబ్రాణి చేస్తానండి. ఈ పిడకలను ఇట్లా ఎండబెట్టేసి పౌడర్ చేసి సాంబ్రాణి చేస్తాను. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా జూక్ స్టిక్స్. ఇప్పుడు సాంబ్రాణి గురించి చేసి పెట్టుకున్నాను. ఇవి జూక్ కోన్స్ అండి, మొన్న చేశాను కదా అవి. ఇప్పుడు ఈ షేప్స్ ఎందుకు చేశానంటే దీని పేరు ఇప్పుడు చెప్పడం లేదండి, ఆగస్టులో చెప్తాను మీది ఇది ఎందుకు చేస్తున్నానో. ఇగో ఇప్పుడు ఇలా ముద్దల్లా చేసి పెట్టుకొని ఇందులో కర్పూరము ఇంకేంటంటే బిర్యానీ ఆకు వేసి దోమల గురించి అండి. దోమలు ఇంట్లో ఉండకుండా ఉండడానికి ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న రెసిపీ చూపిస్తున్నాను. ఇంట్లో చేసుకునే కుంకుమ అండి. నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్నాను, చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా కుంకుమ చేసి పెట్టుకున్నాను. అది 1 ఇయర్ కిందిదండి. మళ్ళీ అది డ్రై అండి. ఇది నెయ్యి వేసి పెట్టుకున్నానండి. ఇది చూడండి, ఇది డ్రై. ఇదిగోండి ఈ విధంగా. ఇదేమో ఇటు చూడండి ఈ విధంగా. ఇదిగోండి ఒక్కసారి. ఇది ఈ విధంగా. ఇదేమో డ్రై అండి. ఇది డ్రై కుంకుమ. ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇదండి, తగినంత పసుపు తీసుకున్నానండి. అందులోకి నిమ్మకాయ సున్నం అండి, తినేది సున్నం. ఇప్పుడు కొద్దిగా వేస్తూ మనము ఇందులో కలుపుకుందామండి. మొత్తంగా కాకుండా ఇది చూడండి, ఇప్పుడు వేయగానే బుడగలు వచ్చేస్తుంది చూడండి పసుపులో. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి గట్టిగా. ఇది ఈ విధంగా. ఇది సున్నం అండి. కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలుపుతూ ఉంటే. ఇంకొంచెం నిమ్మకాయ పిండుతానండి. ఇది మంచి ఎండలోనండి ఎండబెట్టుకొని ఒక 2-3 గంటలు, ఒక డే అంతా ఎండబెట్టుకుని ఏం లేదు, నేనైతే ఒక 4-5 గంటలు ఎండబెట్టుకుంటానండి. ఎండబెట్టుకొని దీన్ని జల్లించి డబ్బాలో నిల్వ ఉంచుకుంటానండి. ఇది చూడండి రంగు మారుతుంది ఈ విధంగా. నొక్కుతూ కలర్ చేంజ్ అవుతుందండి. దీన్ని ఇప్పుడు మనము ఎండలో ఒక 5-6 గంటలు ఆరబెట్టుకుందాం. ఇది ఆరిన తర్వాత జల్లెడతో జల్లించుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి దాన్ని చేసుకుంటే ఈ విధంగా అవుతుందండి. ఈ విధంగా ఇప్పుడు చూపించాను. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే ఇలా వస్తుందండి. ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ ఇప్పుడు వేయకండి. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే చీమలు మొత్తం పట్టేసుకుంటాయి. ఇది మంచిగా ఆరిపోయిన తర్వాత జల్లెడతో జల్లించుకొని నెయ్యి కానీ తగినంత నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి పెట్టండి. ఇప్పుడే కొబ్బరి నూనె వేస్తే ఏమవుతుందంటే దీనికి మొత్తం చీమలు పట్టేసుకుంటాయి. మీకు ఇది ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దేవునికి నైవేద్యం పెడుతున్నాను.
రాగి రొట్టె చేశానండి. రాగి రొట్టె. మళ్ళీ మధ్యాహ్నానికి రైస్ పప్పు చేస్తాను. ఇప్పటికీ రాగి రొట్టెతో దేవునికి నైవేద్యం సమర్పించుకుంటున్నాను.